హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నితిప్రియ వ్లాగ్స్. ఇంట్లో అయితే ప్రాన్స్ ఉన్నాయి. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొబ్బరి పాలతో చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో. ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నా. దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న, స్మెల్ రాకుండా. అండ్ ఈ ప్రాన్స్కి 3 మీడియం సైజ్ ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ ఆనియన్ వేయట్లేదు, పేస్ట్ వేస్తున్నా. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా అండ్ ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కారం వేయగానే తొందరగా అడుగంటుతుంది, మాడిపోతుంది. సో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను 2 టమాటోస్ తీసుకొని అలా 2 మినిట్స్ మగ్గిచ్చేసి ప్రాన్స్ వేసేసుకొని, ప్రాన్స్ ఆయిల్లో ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇమీడియట్గా వాటర్ వేయొద్దు. చూడండి, ఇలా అయిన తర్వాత గ్రేవీకి సరిపడన్ని వాటర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది కోకోనట్ మిల్క్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు కోకోనట్ రుబ్బి దాన్ని పాలు తీయడానికి టైం ఉండదు కాబట్టి ఇట్లా ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకోవాలి. అదే టేస్ట్ వస్తుంది అండ్ థిక్నెస్ కూడా అలానే వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీ ఇలా వస్తుంది. చాలా బాగా వచ్చింది గ్రేవీ అయితే. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వేడివేడి అన్నంలో ప్రాన్స్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే అబ్బాబ్బాబ్బా సూపర్. అసలు ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నా, తినండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.